చూపు ఆనని వాళ్ళు. రాసినవారు టి.ఎస్. రామారావు గారు. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే కాని కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకుని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ముళ్లతో, అన్నట్టు ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాననుకోండి అన్నాడు. చాల్లే నీ బడాయిలు. వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావడి పైన పడింది అన్నాడు రెండోవాడు. పగలు మాట అటుంచు. చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతున్నది. కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు? తింటే గాని రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెబుతాను వినండి. మన వీధికెదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం సెలవేస్తున్నారు. ఆ శిల పైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దాని మీది అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికీ ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్లు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకున్నది. కారణం ఆ శాసనాన్ని ముక్కుతో తాకి కాని చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమస్తా ఉంటాడు. ఆయననడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పనిమీద దయచేశారు అన్నాడు సత్రం గుమస్తా. మరేమీ లేదు. రేపు ధర్మశిల వేస్తున్నారటక, దానిమీద ఏం రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అన్నాడు గుమస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరూ చూపు ఆనని వాళ్లే కనుక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి వచ్చింది. ఆయన కూడా గుమాస్తా వద్దకు వెళ్లి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతి వాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్టే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలువరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమస్తా. రెండోవాడు వెళ్లిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమస్తాను మొదటివాడు అడిగినట్టే అడిగాడు. గుమస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షము అన్న దాని కింద శాసనం వేయించేవారి పేరు కాని చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని చెక్కించారు. దానికి ఏ రంగు పూశారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచా అనుకుంటే నేను గెలిచా అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగా ఉంది. అందుచేత అట్టే ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రంకేసి చూసి, ఇంకా దగ్గరికి పోవలసిన అవసరమేముంది? శాసనం పలక మీది అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి. చదవనా? శ్రీరామ కటాక్షము కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్నాడు. ఈ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్ళు భయపడ్డారు. కాని రెండోవాడు తెప్పరిల్లుకొని, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా ఏంటి అన్నాడాయన రెండోవాడితో. రంగు కనిపించకపోవటమేమిటి? తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదు అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి. పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్ని అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు వాళ్ళిద్దరూ. కనిపిస్తున్నాయి కదా, ఎర్రటి అక్షరాలు, ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉన్నది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరి చూపు కంటే నాదే నయమే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తర్వాత నా చూపు మంచిదంటాను. పెద్ద అక్షరాలను గుర్తించినది నేనే కదా. మీరింకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను.
అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో, పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మటం? కాసేపు ముగ్గురూ ఘర్షణ పడి ఎవరి తీర్పు అయినా తీసుకోటానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాస్త్రం మీద శ్రీరామ కటాక్షం అని రాసి ఉన్నమాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు అన్నాడు గుమస్తా. పలక తెల్ల సిలువరాయి అవునంటారా? దానిమీది బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు గుమస్తా. మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రం గుమస్తా వారిని ఆపి, మెరుగో తరుగో గాని మీ ముగ్గురు చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళ కథలు దారిన పోయే పెళ్లి కొడుకు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక భిక్షువు అడిగినంత మాత్రాన నీవు ఎంత శ్రమ పడుతున్నావే? నీ నిరాహంకారాన్ని ఏమనవచ్చు? ఎందుచేతనంటే క్షత్రియులు సహజంగా జాత్యహంకారంతో నిండి ఉంటారు. ఇందుకు మంచి నిదర్శనం దుర్జయుడి భార్య జాంబవతి. జాంబవతి కుమార్తె అయిన మధురికకు అతి విచిత్రంగా వివాహం జరిగింది. ఆ వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కళింగులకు చాళుక్యులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉభయ పక్షాల గొప్ప యోధులెందరో చనిపోయారు. కానీ విజయం ఏ పక్షానికి లభించలేదు. ఉభయ దేశాల మధ్య ద్వేషాలు మాత్రమే పెరిగాయి. ఆ యుద్ధంలో చనిపోయిన చాళుక్య వీరులలో దుర్జయుడనే ఆయన ఒకడు. ఆయన రాజవంశానికి చెందినవాడు. అయితే చాలా తరాల క్రితమే రాజరికం పోవటం చేత ఆయన ఒక ఘరానా పౌరుడిగా మాత్రమే జీవించాడు. గోదావరి తీరాన అరణ్యం మధ్య ఒక పెద్ద భవంతి కట్టుకుని అందులో తన పరివారంతో జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు ఆయన కుటుంబానికి ఇతరులతో అట్టే సంబంధాలు లేవు. చింత చచ్చినా పులుపు చావనట్టు వారిలో పూర్వపు రాజసము అహంకారము చావకుండా మిగిలి ఉన్నాయి. దుర్జయుడు యుద్ధంలో మరణించిన అనంతరం ఆయన భార్య ఎంతో నేర్పుతో తన సంసారాన్ని నడుపుకుంటూ వచ్చింది. ఆమెకు మధురిక ఒక్కతే కుమార్తె. దుర్జయుడి వంశానికి ఒక శాపం ఉన్నది. ఆ వంశంలో పుట్టిన ఆడపిల్లలకు 18వ ఏడు నిండేలోపుగా పెళ్లి చేసి తీరాలి. లేని పక్షంలో 19వ జన్మదినం నాడు వారు చనిపోతారు. గడిచిన 5-6 తరాలలోనూ ఇద్దరు కన్యలు అలా చనిపోయారు. సమయంలో వారికి తగిన సంబంధాలు కుదరకనే వారు చనిపోవటం జరిగింది. మధురికకు 18వ ఏడు జరుగుతున్నది. కాని ఆమెకు శాపభయం లేదు. ఎందుచేతనంటే ఆమెను పెళ్లాడేవాడు అదవరకే నిశ్చయమై ఉన్నాడు. అతని పేరు విరూపాక్షుడు. అతనికి 30 సంవత్సరాల వయస్సు. చాలా ధైర్య సాహసాలు, బలపరాక్రమాలు కలవాడు. దుర్జయుడిలాగే రాజవంశానికి చెందినవాడు. మధురిక చూడటానికి ఎంత నాజూకుగా ఉండేదో అతను అంత మొరటుగా ఉండేవాడు. అయినా అతనికి చిన్నతనం నుంచి మధురిక అంటే ప్రాణం. ఆమె కోసం తన ప్రాణాలు విడవటానికైనా ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉండేవాడు. జాంబవతి దృష్టిలో విరూపాక్షుడు తన కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త. ఎందుచేతనంటే కులంలోనూ గుణంలోనూ అతనికి సాటి ఎవ్వరూ లేరు. పైపెచ్చు అతను దుర్జయుడి కుటుంబానికి మగదిక్కుగా ఉండి జాంబవతి అధికారానికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు. మధురికకు మాత్రం చిన్నతనం నుంచి విరూపాక్షుడంటే ఏదో భయం. అతను దగ్గరకు వస్తే పక్కకు చూసేది. అతని గొంతు వింటే ఉరుము విన్నట్టు వణికేది. అతను ఎంతో ఆప్యాయంగా తనను కుశల ప్రశ్న అడిగినా సమాధానం చెప్పటానికి కంగారు పడేది. ఇంత అయినా తల్లి నిత్యమూ చేసే బోధలు విని తనకు విరూపాక్షుడి కన్నా తగిన భర్త లేదని ఆ అమాయకురాలు మనస్ఫూర్తిగా నమ్మింది. రేపు మధురికకు 18 వెళ్లి 19 వస్తుందనగా ఆమె వివాహం జరపటానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి 2వ జాములో ముహూర్తం. మధురికను పెళ్లి కూతుర్ని చేశారు. ఇల్లంతా అలంకరించారు. పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్న ప్రకారం సూర్యాస్త సమయం లోపల పెళ్లివారు రాలేదు. జాంబవతి ఆందోళన చెందసాగింది.
బాగా చీకటి పడినాక విరూపాక్షుణ్ణి గురించి కబురు తెలిసింది. అతను పెళ్లికి బయలుదేరబోతూ ఉండగా ఎవరో శత్రువు తటస్థపడ్డాడు. ఇద్దరికీ కత్తి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దెబ్బతిని విరూపాక్షుడు చనిపోయాడు. ఈ దుర్వార్త వినగానే జాంబవతికి మిన్ను విరిగి మీద పట్టినట్టయింది. ఇంకొక సమయంలో అయితే ఆమె విరూపాక్షుడి చావుకు ఎంతో విచారించి ఉండును. ఇప్పుడామెకు అందుకు కూడా వ్యవధి లేదు. మరి 2, 3 గడియలలో మధురికకు పెళ్లి కాకపోతే రేపు ఉదయం లోపల ఆమె చావు నిశ్చయం. ఈ ఆపద నుంచి బయటపడటానికి ఆమెకు ఒకటే ఉపాయం తోచింది. ఎవరైనా దారే వెళ్లేవాణ్ణి పట్టుకుని ముహూర్తం దాటకుండా మధురికను అతనికిచ్చి పెళ్లి చేయాలి. మిగిలినదంతా దైవాధీనం. జాంబవతి తన వదినగారిని పిలిచి, వదినా, నువ్వు చాలా సమర్థురాలవు, సూక్ష్మబుద్ధి గలదానివి, పెద్దదానివి. గుర్తు తెలియకుండా నల్లగొంగళి కప్పుకొని రహదారిన పక్కన నిలబడి దారైపోయే యువకుణ్ణి మన పిల్లకు కొంతలో కొంత తగి ఉండేవాడుగా చూసి ఏమీ చెప్పకుండా తీసుకురావాలి. లేకపోతే అమ్మాయి మనకు దక్కదు అన్నది. ఈ వృద్ధురాలు దుర్జయుడి అక్కగారు. చాలా సమర్థురాలు కూడా. ఆమె కొంచెం కూడా సంకోచించక ఆ చీకటిలో అడవి మధ్యగా నడచి కొద్ది దూరంలో ఉన్న రహదారిని చేరుకున్నది. అప్పుడే సూర్యోదయం కూడా అయింది. ఆమె దారి పక్కన చాలాసేపు నిలబడింది. కాని ఎవ్వరూ అడ్డుగా రాలేదు. ఎవరు రారేమో, మధురికకు బతికే గీత లేదేమో అనుకుంటూ ఉండగా దూరాన గుర్రపు డెక్కల ధ్వని వినపడింది. కొంతసేపటికి ఒక యువకుడు గుర్రం మీద సవారీ అయి వస్తూ కనిపించాడు. ఆ వెన్నెలలో అంత దూరాన చూసే వృద్ధురాలు ఆ వచ్చే యువకుడి వయసు 25 దాటదని, అతను గొప్ప వంశానికి చెందినవాడని, అందంలో మధురికకు తీసిపోడని తెలుసుకున్నది. అతన్ని ఆపటానికి ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడింది. గుర్రం పైన వచ్చే ఆ యువకుడి పేరు కాంతివర్మ. అతను కళింగ దేశపు వాడు. అతను కూడా పెళ్లి కొడుకే. అతనికి పెద్ద ఆస్తి ఉన్నది. చాలా రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేశాడు. కాని అతనికి నచ్చిన పిల్ల ఎక్కడా కనపడలేదు. ఎవరినో ఒకరిని కట్టుకుని గృహస్థు అవుదామనే ఉద్దేశంతో కృష్ణా తీరానికి బయలుదేరాడు. అక్కడ అతని తండ్రికి స్నేహితుడొకాయన ఉన్నాడు. ఆయన కుమార్తెను చేసుకుందామని కాంతివర్మ ఉద్దేశం. ఆ పిల్లపై అతనికి ప్రేమ లేదు. కాని ప్రేమించకుండా పిల్లాడతలిచినాక ఎవరైనా ఒకటే అని అతను అనుకున్నాడు. తన దారికి అడ్డంగా వచ్చిన ఆ ఆకారాన్ని చూసి కాంతివర్మ కళ్ళెం బిగలాగి తన గుర్రాన్ని ఆపాడు. వృద్ధురాలు సమీపించి అతనితో, దేవుడే నిన్ను పంపాడు, నా వెంట వస్తావా బాబూ అన్నది. ఆమె స్త్రీ అని, అందులోనూ వృద్ధురాలు అని తెలిసి ఆశ్చర్యపడుతూ కాంతివర్మ, ఎక్కడికి, ఏం పని మీద అని అడిగాడు. అదంతా చెప్పటానికి పుణ్యకాలం మించిపోతుంది. పిరికివాడివి కాకపోతే నా వెంటరా, నీకు అశుభం జరగదులే అంటూ వృద్ధురాలు అడవిలో నుంచి దారి తీసింది. కాంతివర్మకు ఏమాత్రమూ భయం కలగలేదు. పైపెచ్చు ఆసక్తి కలిగింది. తనకు తలవని తలంపుగా ఏదో కొత్త అనుభవం జరగబోతున్నది. అతను గుర్రం మీద దిగి వృద్ధురాలి వెనకనే వెళ్ళాడు. ఇద్దరూ కొద్దిసేపట్లో ఇల్లు చేరారు. ఇల్లంతా అలంకరించి ఉండటం చూసి ఏదో పెళ్లి పేరంటమో జరగబోతుంది అనుకున్నాడు కాంతివర్మ. జాంబవతి అతన్ని పరిశీలించి, పర్వాలేదు, ఈ మాత్రం మనిషి దొరుకుతాడని నేననుకోలేదు అన్నది. కాంతివర్మకు కొద్దిగా చిరాకు కలిగింది. నాతో ఏం పనో మీలో ఎవరూ చెప్పారు కారు అన్నాడు. నాయనా, నాకు ఒకే ఒక కూతురు. అది తెల్లవారితే బతకదు. నేను ఎలాంటి చిక్కుల్లో ఉండి నిన్ను పిలిపించానో ఆలోచించు. నా పిల్లను చూస్తే నా బాధను మరింత బాగా అర్థం చేసుకుంటావు అన్నది జాంబవతి. కాంతివర్మకు అంతా అయోమయంగా ఉంది. అతను జాంబవతి వెంట లోపలికి వెళ్లి దీపాల కాంతిలో మిలమిలా మెరిసిపోతున్న మధురికను చూశాడు. అతను అంత అందగత్తెను ఎన్నడూ ఊహించి కూడా ఉండలేదు. ఆమె దేవతా స్త్రీలాగా కనపడింది. ఆ పిల్లేనా అన్నాడు కాంతివర్మ. అవును నాయనా, అది రేపీ పాటికి శవం అవుతుందంటే నా ప్రాణం ఎలా కొట్టుకుపోతున్నదో ఆలోచించు అన్నది జాంబవతి. ఆమెకేమి జబ్బని అడుగుదామనుకునేటంతలో మధురిక అతని వైపు చూసింది. మరుక్షణం ఆమె చెక్కిళ్లు ఎర్రబడ్డాయి. ఆమె కళ్లల్లోకి వింత వెలుగు వచ్చింది. బుద్ధి తెలిసినది మొదలు ఆమె తనకు కాబోయే భర్తను విరూపాక్షుడి రూపంలో మాత్రమే ఊహించుకున్నది. అతను చనిపోయి తనకు దారైపోయే భర్తను కట్టిపెడతారని తెలిసాక అంతకంటే కూడా హీనుడే వస్తాడు అనుకున్నది. అందుచేత యువకుడు, అందగాడు అయిన కాంతివర్మ ఆమె కళ్లకు సాక్షాత్తు నవమన్మధుడిలాగా కనిపించాడు. ఎలాగైతేనేం కాంతివర్మ, మధురిక ఒకరినొకరు చూస్తూనే ప్రేమించుకున్నారు. కాంతివర్మ ఇంకా ఎన్నో విషయాలడుగుదామనుకుంటూ ఉండగా పురోహితుడు ముందుకు వచ్చి, జాంబవతి గారు, ఆలస్యం చేస్తే ముహూర్తం మించిపోతుంది అన్నాడు.
ఇంకా నా ఆలస్యమేమీ లేదు వశిష్ఠుగారు అన్నది జాంబవతి. మధురికను కాంతివర్మను పీటలపై కూర్చోపెట్టి ఒక్క గడియలో పెళ్లి చేసేశారు. కాంతివర్మ ఆత్మాభిమానం లేని మనిషి కాడు. ఈ పిల్లను పెళ్లాడతావా అని అతన్ని ఎవరూ అడగలేదు. సామాన్యపు నౌకరును ఆజ్ఞాపించినట్టు ఈ బట్టలు కట్టుకో, అలా పీట మీద కూర్చో అని ఆజ్ఞాపించారు. కేవలం మధురికపై ఏర్పడిన ప్రేమ కారణంగా ఈ అవమానాలను అతను సహించాడు. మధురిక తనను ప్రేమిస్తున్నదని అతనికి రూఢి అయింది. పెళ్లిపీటల మీద ఉన్నప్పుడే ఆమె అనేకసార్లు అతనికేసి చూసి చిరునవ్వు నవ్వి ఎవరూ చూడకుండా తల వంచుకున్నది. పెళ్లి అయిపోయాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. అప్పుడు జాంబవతి తన అల్లుడి పుట్టు పూర్వోత్తరాలు విచారించింది. అతను కళింగ దేశం వాడని తెలియగానే ఆమెకు కష్టం వేసింది. కాని అతని తండ్రి ధీరవర్మ కళింగులకు చాళుక్యులకు జరిగిన యుద్ధంలో కళింగుల పక్షాన యుద్ధంలో చేరి పోరాడుతూ చనిపోయాడని తెలియగానే ఆమెకు శివం ఎత్తినట్టయింది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! నా భర్తను యుద్ధరంగంలో నీ తండ్రి చంపి ఉండవచ్చు. మీ జాతే మాకు శత్రువులు. నువ్వు మాకు గర్భశత్రువువు. పెళ్లి అయితే అయింది. నా బిడ్డ ప్రాణం కాపాడటానికి దారేపోయే దానవుడికైనా ఇచ్చి ఉండేదాన్నే. కాని దాన్ని కాపురానికి పంపను. అది నీతో కాపురం చేసే కన్నా చచ్చిపోతేనే నాకు ఎక్కువ సంతోషం. ఈ పెళ్లి ఎంతటితో సరి. త్వరగా భోజనం కానిచ్చి నీ దారిన నువ్వు వేంచెయ్యి అన్నది జాంబవతి కాంతివర్మతో. కాంతివర్మ ఘాటుగా జవాబిచ్చి ఉండేవాడే కాని మధురిక కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసి సౌమ్యం వహించి, అత్తగారు మీరు చెప్పినదల్లా చేయటం చూసి నన్ను అసమర్థుడు అనుకుంటున్నారు లాగుంది. అలా పొరపాటు పడకండి. నేను నా భార్యను తప్పక వెంటబెట్టుకుపోతాను. ఆ విషయంలో మీకు సందేహం వద్దు అన్నాడు. ఇంతలో అక్కడికి తూలుతూ తూలుతూ ఒక ఒడ్డు పొడుగు మనిషి వచ్చాడు. అతన్ని బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి. అతన్ని చూస్తూనే జాంబవతి, విరూపా, బతికే ఉన్నావా నాయనా? ఎంతసేపు ఏమయ్యావు? సమయానికి నువ్వు లేకపోవటం చేత నిష్కారణంగా పిల్ల గొంతు కోస్తినే అంటూ ఆ వచ్చిన విరూపాక్షుడితో జాంబవతి జరిగినదంతా చెప్పింది. విరూపాక్షుడు అంతా విని ఒక్క పెడబొబ్బ పెట్టి, దుర్మార్గుడా, నేను పెళ్లాడబోయే కన్యను కాజేస్తావా? అంతు తేలుస్తానురా అంటూ కత్తి దూశాడు. కాంతివర్మ ఒక్కసారి మధురిక కేసి చూసి ఆమె విరూపాక్షుణ్ణి చూసి భయపడటం గమనించి తృప్తిపడ్డాడు. అతను విరూపాక్షుడితో, మీ భాష చాలా వింతగా ఉన్నది. నేను ఎవరినీ కాజేయలేదు. నా అనుమతి కూడా పొందకుండా నన్ను దారి తప్పించి తెచ్చి ఈ మధురికను ఇచ్చి చేశారు. ఆమెను నేను ప్రేమించాను. ఆమెకు నాపైన ప్రేమ ఉన్నది అనుకుంటున్నాను. అందుచేత మీరు నన్ను కవ్వించటం ఏమీ సమంజసంగా లేదు అన్నాడు. మధురికను పోగొట్టుకున్న విరూపాక్షుడికి హితం తలకెక్కలేదు. అది వరకు జరిగిన పోరాటంలోనే అతను బాగా దెబ్బతిని రక్తం పోగొట్టుకొని ఉన్నాడు. ఆ గాయాలు నయమయ్యాక అలాగే నీతో యుద్ధం చేస్తాను అని కాంతివర్మ అన్నప్పటికీ విరూపాక్షుడు మొండి పట్టుపట్టి, ఈ రాత్రి నువ్వో నేనో చావాలి. మగధీరుడివైతే యుద్ధానికి రా అన్నాడు. నేను నీతో యుద్ధం చెయ్యను. నన్ను రెచ్చగొట్టలేవు అన్నాడు కాంతివర్మ. ఆ మాట వినగానే జాంబవతి కాంతివర్మను నానా మాటలు అన్నది. కళింగులంతా పిరికి పందలే అన్నది. దుర్జయుడి కడుపున పుట్టిన పిల్ల పిరికి వెధవతో కాపురం చెయ్యదు అన్నది. కాంతివర్మ చివరకు అన్నం ముందు నుంచి లేచి కత్తి చేత పట్టుకుని ముందుకు వచ్చాడు. అతను విరూపాక్షుడు ఇంటికి దూరంగా వెళ్లి తాము పోట్లాడేదానికి స్థలం చూసుకున్నారు. బయట వెన్నెలలో ఇద్దరు గర్భశత్రువులులాగా నిలబడ్డారు. విరూపాక్షుడు కత్తి ఎత్తి కాంతివర్మ పైకి లంఘించాడు. కాంతివర్మ తన కత్తిని అడ్డం పెట్టుకుని దెబ్బ కాచుకున్నాడు. ఇలా చాలాసార్లు జరిగాక విరూపాక్షుడి గాయాల నుంచి మళ్లీ రక్తం స్రవించసాగింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మళ్లీ స్పృహ తెలిసేసరికి కాంతివర్మ ముఖం కనిపించింది. నువ్వు ఎక్కడ పొడిచావు అని విరూపాక్షుడు అడిగాడు. నేను నిన్ను ఎక్కడా పొడవలేదు. గాయపడి ఉండటం చేత నీ అంతట నీవే సొమ్మసిల్లావు. పిరికి పందలు తప్ప వీరుడైన వాడెవడు గాయపడిన వాడితో పోట్లాడడు అన్నాడు కాంతివర్మ. మధురికను నాకు కాకుండా చేశావన్న ఆవేశంలో మతిపోయి ప్రవర్తించాను. మధురిక నిజంగా నిన్ను ప్రేమిస్తున్నదా అని విరూపాక్షుడు అడిగాడు. నీకు కళ్ళు లేవా? ఆమె నీకేసి ఎలా చూసింది, నాకేసి ఎలా చూసింది నీవు గమనించలేదా అన్నాడు కాంతివర్మ. విరూపాక్షుడు నిట్టూర్చి, మధురిక సుఖమే నాకు కావాలి అంటూ కాంతివర్మ సహాయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. వారిద్దరినీ చూసి జాంబవతి పాలిపోయినట్టయిపోయింది. అల్లుడికి జరపవలసిన మర్యాదలన్నీ అయిపోయాయి కనుక నా భార్యను తీసుకొని నేను బయలుదేరుతున్నాను. అడ్డుపెట్టే వారింకెవరైనా ఉన్నారా అని కాంతివర్మ జాంబవతిని అడిగాడు. అదేమిటి నాయనా, నూతన వధూవరులు 3 నిద్రలు చెయ్యాలి, మనుగుడుపులు జరపాలి.
16 రోజు పండుగ పూర్తి చెయ్యాలి. అప్పుడు ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేది అన్నది జాంబవతి. తనను గురించి తన అత్తగారు అభిప్రాయం మార్చుకున్నదని తెలియగానే కాంతివర్మ సంతోషించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. జాంబవతి కాంతివర్మ గురించి తన అభిప్రాయం ఎందుకు మార్చుకున్నది? తనకు కుడిచేయిలాగా ఉంటున్న విరూపాక్షుణ్ణి చంపక విడిచాడన్న కృతజ్ఞతతోనా? లేక విరూపాక్షుడు కాంతివర్మకు మిత్రుడైపోయాక తన పంతం నెగ్గించేవారెవరూ ఉండరన్న భయంతోనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జాంబవతిలో మార్పుకు కారణాలు నీవు చెప్పిన రెండూ కావు. ఆవిడ జాత్యహంకారం చేతనే కాంతివర్మను ద్వేషించింది. విరూపాక్షుడు బతికే ఉన్నాడని తెలియక పూర్వం కూడా ఆమె కాంతివర్మను తన అల్లుడిగా స్వీకరించ నిరాకరించింది. అయితే జాత్యహంకారానికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. జాంబవతి ఉద్దేశంలో కళింగులు చాళుక్యులకు శత్రువులు, కాని కాంతివర్మలో అలాంటి శత్రుభావం లేదని రుజువైంది. అతను విరూపాక్షుణ్ణి చంపగలిగి ఉండి కూడా విడిచిపుచ్చాడు. అతడిలో చాళుక్యుల పట్ల ద్వేషం లేదని రుజువైంది. అంతేకాక కాంతివర్మలో జాత్యహంకారం లేదు. విరూపాక్షుడు కయ్యానికి కాలు దువ్వుతూ అవమానించినప్పటికీ పడి ఉండటం చూసి జాంబవతి అతన్ని పిరికివాడి కింద కట్టింది. అతడు పిరికివాడు కాడని, జాత్యహంకారం లేకపోవటం అతనిలో ఒక సద్గుణమేనని స్పష్టమయ్యాక జాంబవతి తన జాత్యహంకారాన్ని విడిచిపుచ్చింది. అదే ఆమెలో కలిగిన మార్పు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.